ఏదైతే యూరియా గురించి అలా యూరియా సంక్షోభం అని చెప్పి ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయో, యూరియా సంక్షోభం అసలు అనుకున్నంత సంక్షోభం లేదు. అసలు యూరియా సంక్షోభం, యూరియా కోసము ఇవాళ నిరంతరము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిరంతరం రైతుల కోసము యూరియా తెప్పించడానికి, యూరియా సప్లై చేయడానికి వారు నిరంతరంగా కృషి చేస్తున్నారు. వాస్తవంగా మనకు అందరికీ తెలిసిందే, యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసి మనకు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ ఈసారి మొదలైనప్పుడు, ఇలా అంతకుముందు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే గవర్నమెంట్ దీన్ని ఆలోచన చేసి 7 లక్షల మెట్రిక్ టన్ యూరియాని ఇక్కడ తెప్పించి పెట్టడం జరిగింది. ఈసారి అత్యధికంగా తెలంగాణలో ఎప్పుడు కూడా ఏని విధంగా ఈసారి పంటలు వేయడం జరిగింది. అందుకే యూరియా కొరత కొంచెం రావడం జరిగింది. అది కేవలం అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరతగా చూపిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరత కాదు, కేంద్రమే కావాల్సుకొని ఏదైతే నిష్పత్తిలో మాకు ఇలా యూరియా సప్లై చేయాలనో ఆ యూరియా సప్లై చేయకుండా దీన్ని కూడా రైతులతోటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా, ఇలా రైతులతోటి కూడా రాజకీయం చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది. వాస్తవంగా ఇలా యూరియా స్కేర్సిటీ ఉందని తెలిసి కూడా కొంతమంది యూరియా ఉన్నా కూడా రైతులు కొంత ఆందోళన చెందిన మాట వాస్తవమే. ఆ రైతులు ఆందోళన చెంది ఇంకా తొందరగా ఇంకా ముందు చల్లాల్సిన యూరియాను కూడా ఇప్పుడే ప్రొక్యూర్ చేసుకుందామని చెప్పి ఇది తీసుకొని వాళ్ళు అంతా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఆందోళనగా రైతులు ఉన్నారు. వాస్తవంగా ప్రతి ఎకరానికి 2 సంచుల కంటే ఎక్కువ యూరియా కాదు. ఇలా రైతులు కూడా మనం అంతా కూడా పిఎస్సీల ద్వారా, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా కూడా రైతులకు మేమంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు కూడా 2 acres కంటే ఎక్కువ వేస్తే కూడా దాని సాయిల్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది, అదేవిధంగా నష్టం కూడా జరుగుతుంది అని చెప్పి ఇలా చెప్పడం జరుగుతుంది. మాకు రావాల్సిన కోటా చాలా ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసలేదు. అయినా కూడా మేము ఇలా ప్రత్యేక రేక్స్ పంపించి అవన్నీ కూడా ఇలా యూరియా సప్లై తీసుకొస్తున్నాం. ఇవాళ మేము పొద్దున్నే పోయించిన మార్కెట్ లోపలికి ప్రతి ఒక్క షాప్లో యూరియా ఫ్రీగా అవైలబుల్ ఉంది. లైన్స్ లేవు ఇక్కడ. వాస్తవంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను ఇరకటంలో పెట్టడానికి ఇవి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో అది ఎవరు కూడా రైతులు క్షమించరు. ఇది రైతుల పట్ల కూడా వాళ్ళకు కొంచెం కూడా అంటే ఈసొంటి సమయంలో రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము అడుగుతున్నాం. అదే రైతుల పట్ల కూడా రాజకీయం చేస్తే వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళకి రైతుల మీద చిత్తశుద్ధి అని చెప్పి కూడా మనం ఒకసారి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా రైతు అసలు మేము ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ లేకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాం. యూరియా మొత్తం కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా చాలా సప్లై వస్తుంది. రాబోయే దినాల్లో చల్లే యూరియా కోసం ఇప్పుడే దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకో 10-15 దినాల్లో మార్కెట్లో యూరియా ఫ్రీగా సప్లై అవుతుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన సెప్టెంబర్లో 2019లో సిరిసిల్లాలో కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఒక యూరియా లైన్లో ఒక రైతు చనిపోవడం కూడా జరిగింది ఇంతకుముందు వాళ్ళు ఉన్న సమయంలో. అదేవిధంగా ఖమ్మంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి. అవన్నీ కూడా ఏ ఇన్సిడెంట్ కాకుండా ఏడునో ఒక దగ్గర క్యూ లైన్స్ ఉందని చూపెట్టి దాన్నే ఒక భూతద్దంలో చూపెట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చూపెట్టడం ఇది నిజంగా కూడా కరెక్ట్ కాదు. మొన్ననే ఇది రాజకీయాల కోసం కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకోవడానికి చూస్తుంది. మేము ఏ ప్రభుత్వం అయితే 2 లక్షల మెట్రిక్ టన్నులు సెప్టెంబర్ 9 లోపల ఇస్తే వాళ్ళకే మేము వైస్ ప్రెసిడెంట్ ఓటు వేస్తామంటే ఇది రైతుల సమస్య. రైతుల సమస్యను కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము. అలా కూడా ప్రజలు వీళ్ళని ఎప్పుడు కూడా క్షమించరు. ఎప్పుడైనా ఏమున్నా కూడా ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే దేశానికి వెన్నెముకన్నారో వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యూరియా కోసం మళ్ళీ అందరితోటి మేము విజ్ఞప్తి చేస్తున్నట్టు రాజకీయం చేయకండి. యూరియా అవైలబిలిటీ చాలా ఉంది. యూరియా కూడా ఇప్పుడు సర్ప్లస్కి వస్తుంది. కాబట్టి అందరితోటి విజ్ఞప్తి చేస్తున్న రైతులతోటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రాబోయే దినాల్లో మస్తు యూరియా వస్తుంది. రెండోసారి వేసే యూరియా కోసం ఇప్పటి నుంచే మీరు తొందరపడకండి. ఎవరు కూడా వచ్చి దాన్ని స్టాక్ చేసుకోవద్దని చెప్పి మీ అందరితో మనం చేస్తున్నాం. ముఖ్యంగా అన్న చెప్పినట్లు 2 అంశాలు. ఈరోజు యూరియా లేదు అని చెప్పి ప్రజలను, రైతులను ఒక దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. మన రాష్ట్రానికి ఈ కరి పండగ సంబంధించి 9.8 అంటే 9.8
లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ మన రాష్ట్రానికి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కేవలము 4.2 లక్షల మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే సప్లై చేస్తున్న ఫ్యాక్టరీస్ కానీ, మన లోకల్లో ఉన్న రామగుండం లాంటి ఫ్యాక్టరీస్ కానీ, ఇవన్నీ కానీ వారి మిషనరీ మంచిగా లేకపోవడం వల్ల, వాళ్ళ సప్లై చైన్ మంచిగా లేకపోవడం వల్ల, రైల్వేస్లో వాళ్లకు కేటాయింపులు జరగడం వల్ల, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మనకు అంత సరఫరా జరగట్లేదు. అయినప్పటికీ మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలుగైనా ఈ యొక్క యూరియాని మనం తేవాలి, తెచ్చి కూడా రైతులకు అందుబాటులో చేయాలి. ఈరోజు ఒక 45 kgs బ్యాగ్ 267 రూపీస్గా మనకు సబ్సిడీ రేట్లలో ఈరోజు అందుబాటులో ఉంది. దీన్ని ఇదే విధంగా రైతులకు అందజేయాలి అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు ఒక బోగస్గా షట్టర్లు తెరవకముందే రైతులను ప్రోత్సహించి, రైతులని ఉద్వేగానికి గురి చేసి, వాళ్ళని కొంచెము భయభ్రాంతులు గురి చేసి మీడియాలలో హల్చల్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటివి ప్రజలు గమనించాలి, కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. మన ప్రభుత్వము అన్ని విధాలుగా ఈ యూరియాని రైతులకు అందజేసే విధంగా పనిచేస్తుంది. రోజు అసెంబ్లీ బయట ప్లకార్డులు పట్టుకొని ధర్నాలు చేసుకొని 10 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ యూరియా సరఫరాని నిర్లక్ష్యం చేస్తుందను. వాళ్ళకి అన్నీ తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా బట్టగాల్చి మీదేయాలన్న విధంగా వాళ్ళొక వైఖరి. రెండో అంశం, నిన్ననే మనం చూసినాం అసెంబ్లీలో రాత్రి 1:30 గంట వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ గారు ఇచ్చిన 650 పేజీల నివేదికను ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి జరిగింది అనే దాని మీద ఈ యొక్క కమిషన్ నీట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏ విధంగా 30,000 కోట్లకే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది, 1,20,000 కోట్ల వరకు దీన్ని పెంచినరో, ఏ విధంగా అవినీతిని పాల్పడ్డారో మన కళ్ళ ముందల తెలుస్తుంది. దీన్ని మళ్ళా కొత్తగా కవిత గారు ఓపెన్గా కవిత గారు చెప్పిందే ఇప్పుడు గవర్నమెంటో లేకపోతే పోలీస్ వాళ్ళు లేకపోతే సిట్టో లేకపోతే రేపొద్దున సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఆమె చెప్పిన మాటలే సుమోటాగా తీసుకొని హరీష్ రావు గారిని మరి ఆ సంతోష్ గారిని విచారణ చేస్తే అసలు డొంక బయటకు వస్తుందని చెప్పి మనము గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పందే ఒక ఇరిగేషన్ మంత్రి లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవన్నీ పనులు చేయగలడా? ఆయన చెప్పందే ఏ కాంట్రాక్టర్స్కి ఒక కమిషన్ల ద్వారానో లేకపోతే వాళ్ళకు వర్క్స్ ద్వారానో వాళ్ళకి ఇవన్నీ ముందలకు పోవా? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు, వీళ్ళిద్దరు చేసిన అవినీతి వల్లనే మా నాయనను అనవసరంగా బద్నాం లేపుతున్నారు అని అంట. అరే ప్రజలు చూస్తున్నారు, ఇది కేవలము ఇదంతా కవిత గారి కొత్త దుకాణం ఎట్లా నడుపుకోవాలి, ఆమె మనగడ ఆ పార్టీలో లేదు కాబట్టి ఆమె ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలి అనే విధంగా ఈరోజు ముందరకు పోతున్నది. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాలు ఆమె ప్రభుత్వంలో లేదా? ఈ 10 సంవత్సరాలు ఆమె ఎంపీ ఎమ్మెల్సీగా లేదా? ఈ 10 సంవత్సరాలు ఆడ జరిగే విషయాలు మరి ఆ రోజు మాట్లాడని మాటలు ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ లేదు, వాళ్ళకి పవర్ లేదు కాబట్టి. తెలంగాణ కేసీఆర్ మీద ఇన్ని విమర్శలు చేస్తుంటే తెలంగాణ బగ్గుమనాలంట. తెలంగాణ ఖచ్చితంగా బగ్గుమంటది. ఎప్పుడు తెలుసా? నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసినందుకు బగ్గుమనాలి, పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గుమనాలి,
అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గుమనాలి, లక్షల కోట్ల అవినీతి చేసినందుకు బగ్గుమనాలి. మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటదా తెలంగాణ? బగ్గుమనాలింది మీ మీద. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, 42% బీసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేయాలి. చేసిందల్లా వాళ్ళే, చేసిందంతా అదే కుటుంబం, అవినీతి చేసింది వాళ్ళే, 10 సంవత్సరాలు నడిపింది వాళ్ళే, ద్రోహాలు చేసింది వాళ్ళే, కేసులు పెట్టింది వాళ్ళే, సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే. కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళీ మాట్లాడుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజాపాలన గారి గురించి ఎవ్వరు మాట్లాడుకోవద్దు. ఎంతసేపు వీళ్ళ గోలనే, వీళ్ళ మధ్యలోనే, వీళ్ళ చుట్టే మీడియా తిరగాలి అనే ఆలోచనలతోటి కొత్త రకాలుగా, ఒకరోజు కేటీఆర్ కవిత గొడవనంట, ఒకరోజు హరీష్ రావు కేసీఆర్ గొడవనంట, ఎంతసేపు వాళ్ళ చుట్టే మీడియా తిరిగే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ప్రజలారా, పాలమూరులో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క బీఆర్ఎస్కి ఇంకా ఫ్యూచర్ లేదు. కవిత లిక్కర్ స్కామ్ చేసింది. ఒకరేమో లిక్కర్ స్కామ్, ఒకరేమో చెట్ల స్కామ్, ఒకరేమో కాళేశ్వరం స్కామ్, ఒకరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఒకరేమో ఆ రేసింగ్ స్కామ్. ఇన్ని స్కాములు చేసిన దానికి బాస్ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు. ఇదంతా మళ్ళీ బ్లేమ్ గేమ్. జరిగిన స్కామ్లు పక్కకు పెట్టి మా నాయన ఇట్లా చేసిండు, మా నాయనకు సంబంధం లేదు అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? రేపొద్దున ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి. అసలు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే వీళ్ళ కోట్లకు పోయే అవసరం ఏముండే? ఒకసారి ఆలోచన చేయాలి. అంటే అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. గత 5 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుంది? కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా మార్చుకున్నారు, కాళేశ్వరాన్ని నుంచి ఎన్నో కమిషన్లు తింటుండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. స్వయాన మోడీ గారు, స్వయాన నడ్డా గారు, స్వయాన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తలుసుకుంటే పీసీ ఘోష్ గారి కమిషన్ ద్వారా వాళ్ళ మీద సిట్ కానీ, లేకపోతే మన రాష్ట్ర సంస్థలను వాడి వాళ్ళని విచారణకు పిలవడము, అరెస్ట్ చేయడము చేసిండొచ్చు. కానీ ఇవన్నీ కాదు, ఇంకా పగడ్బందీగా కరెక్ట్ వివరాలు ఇంకా బయటికి రావాలి. కేంద్రం కూడా ఈ యొక్క కమిషన్ ఒక 650 పేజీలను చదవాలి, వాళ్ళు కూడా విచారణ చేయాలి. మళ్ళా రేపొద్దున అనవసరంగా కక్షపూర్విత రాజకీయాలు మేము చేస్తున్నామని చెప్పి రావద్దు. ప్రజల సొమ్మును దోచుకున్నారు వీళ్ళు, ప్రజల ఆస్తులను దోచుకున్నారు వీళ్ళు, ప్రజలను ఇబ్బంది పెట్టినారు వీళ్ళు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరించారు ఈ 10 సంవత్సరాలు. కాబట్టి కేంద్రం కోర్టులో బాల్ వేయడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇవన్నీ దీంతో పాటు ప్రతి కేసీఆర్ ఉండని, వాళ్ళ కుటుంబం ఉండని, ఇప్పుడు నాకు మా నాయనకు సంబంధం లేదు అని చెప్పి అనే కవిత కానీ, నాకు తెలిసైతే ఇదంతా కూడా కేసీఆర్ ఆడే గేమ్ అనే అనిపిస్తుంది నాకు. నా బిడ్డని దీనిలోకి వెళ్ళి ఎట్లా బయట వేయాలి, నా బిడ్డని ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి ఎట్లా, ఈ లిక్కర్ స్కామ్ కానీ, లేకపోతే జరిగిన అవినీతి కానీ ఎట్లా బయట వేయాలని చెప్పి ఆయననే ప్లాన్ చేసి మరి బయట పోయి ప్రెస్ మీట్ పెట్టమ్మా అని చెప్పిండొచ్చు అని చెప్పి మేము ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ని ఎప్పుడూ ఒక లీక్ వీరుడు అంటారు. కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయండి. యూరియా సరఫరా ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సింది. అది అయినప్పటికీ మ్యాక్సిమం ప్రభుత్వం ప్రయత్నించి యూరియా తేవడం జరుగుతుంది, రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి తొందరపడకండి. రెండోది, ఈ యొక్క డ్రామా రాజకీయాలని, ఈ యొక్క కవిత రాజకీయాలని, కేసీఆర్ రాజకీయాలని, లేకపోతే బీఆర్ఎస్ రాజకీయాలని మీరు ప్రజలందరూ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈ విధంగా ముందలు పోతున్నారు, మంచి పథకాలు మీ ముందలకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో పథకాలు తెస్తుంది, చేస్తుంది. ఈ యొక్క అప్పుల కుప్పల నుంచి కూడా మన రాష్ట్రాన్ని ఎట్లా బయటికి వేయాలనే విధంగా మన ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ